తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటన ఖరారైంది. ఈ నెల 20న శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సీఎం పర్యటనకు సందర్భంగా ఆలయ అభివృద్ధిపై వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది. వేములవాడ టెంపుల్ మాస్టర్ ప్లాన్ పై కూడా ఓ నిర్ణయం తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం బీఆర్ఎస్ సర్కారు హయాంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. రాజన్న ఆలయానికి ఏటా 100 కోట్లు కేటాయిస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీ ఆచరణలో సాధ్యం కాలేదు. ఆలయ విస్తరణ, అద్భుతమైన మాస్టర్ ప్లాన్ ను అమలు చేస్తామని చెప్పిన కేసీఆర్ సర్కార్ చివరకు చేతులెత్తేసింది. కేవలం ఆలయం వెనుక భాగంలో చెరువును పూడ్చి మట్టితో నింపి చేతులు దులుపుకుంది. అయితే వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పుడు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి వేములవాడకు రానుండటంతో ఆలయ అభివృద్ధిపై ప్రణాళిక రూపొందిస్తారని స్థానిక నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయానికి ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించబోతున్నారు. మాస్టర్ ప్లాన్ ను పరిశీలించి మార్పులు చేర్పులు చేయబోతున్నారు. ఆలయ విస్తరణ విషయంలో పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్లేలా రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. రేవంత్ రెడ్డి రాజన్న ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల అభివృద్ధిపైన దృష్టి పెట్టబోతున్నారు. రాజన్న ఆలయానికి ప్రతి ఏటా లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఒక్క మహాశివరాత్రి రోజే 4.5 లక్షల మంది భక్తులు రాజన్న ఆలయానికి వస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా వేములవాడకు భక్తులు పోటెత్తుతారు. లక్షలాదిగా వచ్చే భక్తులకు మాత్రం కనీస సౌకర్యాలు లేవు. వసతి గృహాలు, విశ్రాంతి సముదాయాలు సరిపోయేనన్ని లేవు. దీనిపై సీఎం రేవంత్ సుదీర్ఘ సమీక్ష చేయబోతున్నారు. కేసీఆర్ సర్కారులాగా కాకుండా వేములవాడ ఆలయాన్ని పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా రాజన్న భక్తులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఆలయాన్ని ఇప్పటికైనా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. ఇక్కడ వేములవాడ పరిస్థితి చూసినట్టయితే మరి గత 10 సంవత్సరాల క్రితం మరి కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఏటా 100 కోట్ల రూపాయలతో మరి పెద్ద ఎత్తున ఎక్కడ లేని విధంగా అంగరంగ వైభవంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి మరి ఎన్నో మాయమాటలు చెప్పడం జరిగింది. మరి గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు కూడా మరి దేవాలయాన్ని దర్శించి మరి దేవాలయ అభివృద్ధి పట్ల కూడా మేము చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ పక్షాన మేము మిమ్మల్ని అయ్యా రేవంత్ రెడ్డి గారు ఒకటే విషయం కోరుతా ఉన్నాము. గత ప్రభుత్వం చేసిన మోసాలను దయచేసి మీరు మోసం చేయకండి. మరి ఏదైతే మీరు అభివృద్ధి చేయడానికి వస్తున్నారో మరి ఎన్ని కోట్లతో అభివృద్ధి చేస్తారో మరి వెంటనే వాటిని ఆ డబ్బులను మరి కలెక్టర్ ఖాతాలో జమ చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మరి మీ యొక్క నిబద్ధతను చాటి చెప్పాల్సిన అవసరం ఉంది.